చాలా మంది స్టూడెంట్స్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు వాళ్ళ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వకపోవటం, వాళ్ళకి కాల్స్ చాలా తక్కువ రావటం, వాళ్ళ రెజ్యూమ్ని పదే పదే రిక్రూటర్స్ రిజెక్ట్ చేయడం లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. అలా రెజ్యూమ్ రిజెక్ట్ అవుతున్నప్పుడు ఒక 5 బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్తాను. దీని ద్వారా మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వటానికి ఛాన్సెస్ కొంత పెరగచ్చు. నెంబర్ 1, రెజ్యూమ్లో క్లారిటీ లేకపోవటం. రెజ్యూమ్లో క్లారిటీ లేకపోవటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జావా డెవలపర్గా రెజ్యూమ్ బిల్డ్ చేశారు మీరు, కానీ జావాకి సంబంధించినటువంటి మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానీ జావాలో మీకున్న స్కిల్స్ కానీ సరిగ్గా రెజ్యూమ్లో ప్రజెంట్ చేయగలగాలి. అలా ప్రజెంట్ చేయకుండా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్తో రెజ్యూమే నింపేస్తే అసలు మీ రెజ్యూమేకి ఒక క్లారిటీ లేకుండా పోతుంది. అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేస్తారు. సో అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన ఇంటర్వ్యూవర్కి ఆ రిక్రూటర్ ఎవరైతే రెజ్యూమే చూస్తారో మీ ప్రొఫైల్కి జావా డెవలపర్ ప్రొఫైల్ ఇది అనే ఒక క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లారిటీ లేకుండా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్తో రెజ్యూమేని నింపొద్దు. రెండవది, కీవర్డ్స్. అంటే మీరు ఏవైతే రెజ్యూమేలో కీవర్డ్స్ మెన్షన్ చేశారో ఈ కీవర్డ్స్కి జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది, ATS అంటాం. ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మీ రెజ్యూమ్ని ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. జాబ్ డిస్క్రిప్షన్లో SQL అనే కీవర్డ్ మెన్షన్ చేశారు, మీరు రెజ్యూమేలో డేటాబేస్ అని మెన్షన్ చేశారు. ఎప్పుడైతే మీరు డేటాబేస్ అని మెన్షన్ చేశారో సో ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటి అంటే మీరు డేటాబేస్ వచ్చు అంటే SQL క్వరీస్ కూడా మీకు వచ్చని. కానీ మీరు డేటాబేస్ అని మెన్షన్ చేయడం వలన అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో SQL ఉంది, ఇక్కడ డేటాబేస్ ఉండటం వలన ఈ ATS అనేది ఏదైతే ఉంటుందో ATS ఏం చేస్తుంది అంటే మీ రెజ్యూమ్ని సెలెక్ట్ చేయకుండా రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మెన్షన్ చేసే కీవర్డ్స్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉండే కీవర్డ్స్తో మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ముందు ఒకసారి మీరు రెజ్యూమ్లో కీవర్డ్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి ఎలాంటి జాబ్ డిస్క్రిప్షన్స్ చూస్తున్నారో చూసుకుని అలాంటి కీవర్డ్స్ని మెన్షన్ చేయడం అనేది బెటర్. మూడవది, చాలా మంది స్టూడెంట్స్కి ఉండేటటువంటి ఒక అపోహ ఏంటి అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ పెడితే రెజ్యూమ్ చాలా స్ట్రాంగ్ ఉందని అనుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్లో అన్నెసెసరీగా ఫేక్ ప్రాజెక్ట్స్ లేకపోతే కాలేజ్లో చేసిన ప్రాజెక్ట్స్ అంటే డమ్మీ ప్రాజెక్ట్స్తో నింపేస్తారు. అలా కాకుండా జెన్యూన్గా మీరు 2 ప్రాజెక్ట్స్ చేసినా పర్వాలేదు, ఆ 2 ప్రాజెక్ట్స్ని జెన్యూన్గా ఆ ప్రాజెక్ట్లో మీరుకున్న రియల్ ఎక్స్పీరియన్స్ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. కానీ మీ రెజ్యూమేని ఫేక్ ప్రాజెక్ట్స్తో డమ్మీ ప్రాజెక్ట్స్తో అన్నెసెసరీగా ప్రాజెక్ట్ కౌంట్ కోసం నింపకండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు రెజ్యూమేలో ఒక 5 ప్రాజెక్ట్స్ పెట్టారు, 4 జెన్యూన్ ప్రాజెక్ట్స్ చేసి పెట్టారు, ఒకటి డమ్మీ ప్రాజెక్ట్ పెట్టారు. సో అది ఆ డమ్మీ ప్రాజెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఇవి కూడా డమ్మీగానే చేశారేమో, నిజంగా చేయలేదేమో అన్న ఒక రాంగ్ ఇంప్రెషన్ మీ రిక్రూటర్కి క్రియేట్ అయ్యి HRకి వచ్చి ఆ రెజ్యూమ్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెజ్యూమ్లో మాక్సిమం డమ్మీ ప్రాజెక్ట్స్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ అవాయిడ్ చేయండి. ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒక డమ్మీ ప్రాజెక్ట్ ఉన్నా మొత్తం రెజ్యూమ్ మీద ఆ రాంగ్ ఇంప్రెషన్ క్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే 3 ప్రాజెక్ట్స్ పెట్టాడు. ఏమని పెట్టేశాడు? బ్యాంకింగ్ యాప్లో వర్క్ చేశాను, హాస్పిటల్ పోర్టల్లో వర్క్ చేశాను, ట్రావెల్ బుకింగ్ యాప్ అని వర్క్ చేశాను పెట్టాడు. 3టికి ఒకటే డిస్క్రిప్షన్ పెట్టాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక డమ్మీ ప్రాజెక్ట్ లాగా అయిపోతుంది అది. కాబట్టి మీరు రెజ్యూమ్లో పెట్టే ఇన్ఫర్మేషన్ మీరు నిజంగా చేసిన ప్రాజెక్ట్స్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్నే మెన్షన్ చేయండి. 4th పాయింట్, ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది మీ రెజ్యూమేలో మీకున్న స్కిల్స్కి, మీరు చేసిన ప్రాజెక్ట్స్కి, మీకున్న నాలెడ్జ్కి అలా యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేయడం మాత్రమే కాకుండా దాని వలన వచ్చేటటువంటి అవుట్కమ్ని మెన్షన్ చేయండి. అంటే వర్క్డ్ ఆన్ పైథాన్ ప్రాజెక్ట్స్, ఓకే, మీరు పైథాన్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేశారు, దానివల్ల వాట్ ఈస్ ద అవుట్కమ్, మీ క్లయింట్కి వచ్చిన బెనిఫిట్ ఏంటి, మీ క్లయింట్కి వచ్చిన వాల్యూ ఏంటి. సో అవుట్కమ్ని మెన్షన్ చేయకుండా ఒక ఎస్ఏ లాగా రాసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే ఓకే మీకు నాలెడ్జ్ ఉంది, బట్ మీ నాలెడ్జ్, మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్ వల్ల క్లయింట్కి ఏమొచ్చిందనే తెలియదు అక్కడ. సో అవుట్కమ్ని మెన్షన్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆప్టిమైజ్డ్ SQL క్వరీస్ దట్ ఇంప్రూవ్డ్ రిపోర్ట్ పెర్ఫార్మెన్స్ బై 20%. అంటే ఈ 20% అవుట్కమ్ మీరు చేసిన ఆప్టిమైజేషన్ వల్ల జరిగింది అనేది అంటే ఆ అవుట్కమ్ ని మెన్షన్ చేస్తున్నారు. సో యూ డెవలప్ 10 టెస్ట్ కేసెస్ దట్ కాట్ 12 మేజర్ డిఫెక్ట్స్. సో అవుట్కమ్ ని నెంబర్స్ లో మెన్షన్ చేయడం ద్వారా, పర్సంటేజెస్ లో మెన్షన్ చేయడం ద్వారా మీ రెజ్యూమ్ వాల్యూ పెంచుకోవచ్చు, దాని ద్వారా రిజెక్షన్ రేట్ తగ్గించుకోవచ్చు. సో నెంబర్స్ అనేవి ఒక ఇంపాక్ట్ చూపిస్తాయి రెజ్యూమేలో. అలాగే
ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి మీ రెజ్యూమేకి ఒక కెరీర్ ఫోకస్ లేకపోవటం, అంటే ఒక సాలిడ్ కెరీర్ ఫోకస్ లేకపోవటం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ రెజ్యూమేలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్లస్ వెబ్ డెవలప్మెంట్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఫోటోషాప్ ఇలా వరుసగా అన్ని పెట్టేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏ రోల్కి అప్లై చేశాడు, అసలు ఏ రోల్కి ఫిల్టర్ చేయాలి, అన్ని వచ్చని పెట్టడం వలన మీరు ఇంటర్వ్యూని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది, రిక్రూటర్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీకు మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి పెట్టండి, కాకపోతే మీరు ఏ రోల్కి ఫోకస్ చేస్తున్నారో అది హైలైట్ చేస్తూ ఇవి యాడ్ చేయండి. అంతేగాని ఫస్ట్ లైన్లో అన్నీ ఉన్నాయి అనుకోండి, ఇంటర్వ్యూర్ కన్ఫ్యూజ్ అయిపోయేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఒక రెజ్యూమే ఒక పర్ఫెక్ట్ రోల్ని టార్గెట్ చేయాలి, కానీ ఒక రెజ్యూమే 10 రోల్స్ని టార్గెట్ చేస్తే డెఫినెట్గా హెచ్ఆర్కి కన్ఫ్యూజన్ వస్తుంది, దానివల్ల మీకు రిజెక్షన్ వస్తుంది. సో ఇలా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే రెజ్యూమ్ రిజెక్షన్ తగ్గించుకోవచ్చు, రెజ్యూమ్ సెలక్షన్ని పెంచుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ మీ రెజ్యూమేతో పాటు చాలా రెజ్యూమేస్ చూడాలి. సో మాక్సిమం హెచ్ఆర్కి ఉండేది 10 సెకండ్స్ 20 సెకండ్స్. ఆ 20 సెకండ్స్లోనే సెలక్షన్ అంటే రెజ్యూమ్ ఫిల్టర్ చేయాలా వద్దని డిసైడ్ చేసేసుకుంటాడు తను. కాబట్టి అంత తక్కువ టైంలో మీ రెజ్యూమ్ ఇంప్రెసివ్గా, ఫోకస్డ్గా, క్లారిటీగా ఉంటే మీ రెజ్యూమ్ అనేది ఎక్కువ ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఒక పర్ఫెక్ట్ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో తను పర్ఫెక్ట్ కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, తన ప్రాజెక్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, సో ఇలా మీకు మీ కెరీర్ గురించి, రెజ్యూమే గురించి, జాబ్స్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నాతో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.